అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే ఇంకా మా అమ్మ మా చెల్లెళ్ళు అయితే వచ్చారనమాట. సో వాళ్ళకైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే ఇంకా ముందే చేపలు అయితే తీసుకుని వచ్చాను. ఆల్రెడీ ఇంకా బయట చేపలు చేస్తుంది అనమాట. మీరు ఒకసారి చూపిస్తాను మీకైతే. ఈరోజు ఇంకా అందరూ ఉన్నాం కాబట్టి ఇంకా చేపలు అది కొరమేన్లు అయితే తీసుకుని వచ్చాము. చాలా రోజులైంది అనమాట. ఇంకా కొరమేన్ చేపల కూర అయితే తిని मिलता है ना बकरी का। సో ఇంకా చేపలను అయితే ఇంకా రాయి పెట్టి కొట్టారనమాట. సో ఎగిరిపోయి ఇంకా కాలంలోకి వెళ్ళిపోయేలాగున్నాయి. పక్కనైతే కాలం ఉంది, మీరు చూస్తున్నారుగా డైలీ. సో అందులోకి వెళ్ళిపోతాయి అనేసి నేనైతే కొంచెం రాయి కొట్టేసి ఇంకా అట్లా ఇచ్చానమాట. లేకపోతే జారిపోతాయి ఇవి. బతుకున్నాయే తీసుకుని వచ్చాము. ఇంకా 3 చేపలు అనమాట. సో ఇక్కడైతే అమ్మ అయితే చేసేస్తుంది. సో ఇంకా చేసేసింది అనమాట. ఇంకా చేసి ఇంకా రాయికేసి బాగా పామింది. చాలా జిగురు ఇంకవన్నీ డస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో బాగా పామి అయితే ఇంకా మొక్కలు అయితే కట్ చేస్తుంది. చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేస్తుంది. సో ఇంక ఇక్కడ ఏం కావాలి ఇంకా అందించిన అన్ని వాటర్ కావాలని అడుగుతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంక చేపలు అయితే ఇంకా బేరమడిగా అయితే ఇంకా మార్కెట్లో అయితే తీసుకొని వచ్చాము. సో ఇంకా 300కి అయితే ఇచ్చారండి. ఫస్ట్ 300కి అడిగాను, ఎవరన్నారు. సో 400కి అయితే కొంచెం పెద్దవే, కొంచెం ఎవరో ఒక్కొక్కటే 300 400 ఒక చేప అయితే చెప్తారనమాట. ఇంకెక్కడైతే కొంచెం బేరమడిగా అయితే 3 చేపలు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పెద్దవే చేపలు. సో ఫ్రెష్గా ఉన్నాయి, సగం బతుకున్నాయి. ఇంకా ఇవన్నీ ఇంకా ఈ చాలా రోజులంది అనేసి ఇంకా కొరమైన చేప అయితే ఇంక ఈరోజు తీసుకొచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనేసి ఎగస్ట్రా అయితే తీసుకొని వచ్చాను. మాకైతే ఒక చేప అయితే సరిపోద్దండి. సో అమ్మ వాళ్ళు కూడా వచ్చారనేసి ఇంకా 2 ఎగస్ట్రాగానే తీసుకొని వస్తాను. ఏదైనా సరే ఇంకా వాళ్ళు వచ్చారనేసి ఇంకా నాన్ వెజ్ ఎక్కువగా వండుతానమాట. సో ఇంకా నేను చేసేదాన్ని, కాకపోతే కొంచెం హాస్పిటల్కి వెళ్ళే పని ఉందన్నమాట. సో అమ్మతో ఇంకా చేయించేసి ఇంకా నేను లోపల చిన్న చిన్న వంటగదిలో చిన్న చిన్న పనులు ఉంటాయి, ఇంకేమన్నా చేద్దామనేసి చేపలు నువ్వు చేయమనేసి నేను చెప్పానమాట. ఇంకా వెంటనే అయితే చేప చేస్తుంది. ఇంక ఈ లోపల అయితే నేను ఉల్లిపాయలు, కూరకు సంబంధించి ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ అయితే కట్ చేసేస్తాను. ఇంకా రైస్ కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ ఉడికిపోయి వచ్చింది. చేపలకైతే ఇంకా చింతపండు ఇంకా అన్నీ ప్రిపేర్ అయితే చేసుకోవాలి కదా. సో అన్నీ లోపలైతే ప్రిపేర్ చేసి వంటగదిలో ఇంకెక్కడికి వచ్చానమాట ఇంకా చూపించడానికి. సో కొరమైన చేపల కర్రీ ఇంక ఈరోజు అమ్మతో చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా అమ్మతో అయితే కలిపెట్టిచ్చేస్తున్నాను అనమాట ఈరోజు అమ్మతో చేపల కర్రీ. అయితే చూడండి, ఇంకా డైలీ నేనే కర్రీస్ అయితే చేస్తున్నాను కదా. ఇంకా ఈరోజు మా అమ్మ స్టైల్లో అయితే కర్రీ ఎట్లా చేస్తుంది అనేసి నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట. సో చూడండి ఏ విధంగా అయితే చేస్తుందో. నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేస్తాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే దగ్గర అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆల్రెడీ చింతపండు కూడా ముందే నానబెట్టేసుకున్నాను. సో ఈరోజు ఎట్లా చేస్తుందని మీరే చూడండి ఒకసారి. వెయ్యి 4-5 స్పూన్లు, 5-6 స్పూన్లు వేసినా పర్లేదు.
ఎగురుగా పెట్టుకోండి, కొంచెం పులుసు కొంచెం ఎగురు, అలా మీడియం గట్టి. పైకి లేపు. ఏయ్ పోసే, మూతలో పోయితావేంటి? అది మూత, అది ఎదలో పోసుకునేది కాదు. మా అమ్మకైతే ఇంకొంచెం తెలియదు అనమాట, కొంచెం అలాంటి డబ్బాలు వాడటం. ఇంకా విలేజ్ కదా, సో అక్కడ వాళ్ళ పద్ధతి వేరేగా ఉంటాయి. సో ఇక్కడ అంటే తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇంకా అలాగా వేరేలా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. చేపల కర్రీ అయితే ఎట్లా చేస్తుంది అనేది మాత్రం చూడండి. మీకు నచ్చితే చివరి లైక్ ఇవ్వండి. సో ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేసాక అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి రావాలన్నమాట. సో వచ్చాక కర్రీ ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే చేపల కర్రీ ఇంకా ఏ విధంగా అయితే చక్కగా అన్నీ వేసినారు ఒకసారి చూడండి. నేను కూడా కొంచెం యాజిటీజ్గా కొంచెం ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీకు చాలా వీడియోలు అయితే పెట్టానమాట చేపల కూరలు వీడియోస్. ఇంకా మా అమ్మ కూడా కొంచెం కొంచెం అయితే చేతిలో ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా అయితే కలుపుతుంది అనమాట, ముక్కకంతా పట్టేలాగా. ఉల్లిపాయలు సరిపోతాయా? ఏం కావాలి? సో చింతపండు గుజ్జు అయితే పోసేస్తుంది అనమాట. ఇంకా వాటర్ కావాలంటే కిందితో తెచ్చి ఇంకా మంచినీళ్ళు అక్కడ పెట్టాను. సో చేపల కర్రీకి ఇంకా వాటర్ పడతాయి కదా అనేసి కడిగింది ముందే. సో వాటర్ తెచ్చి ఇంకా అక్కడ పెట్టారనమాట. తోడైతే ఇంకా స్కూల్కి వెళ్ళారండి. ఇంక వీళ్ళైతే 9:30కి అయితే వచ్చేసారు. ఆల్రెడీ మేము ఓపీ పొద్దున్న వెళ్ళి రాయించేసాము. ఇంకా ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట. ఇంకా డాక్టర్ అయితే ఇంకొక గంటలు అయితే వస్తారు. ఇంకా హాస్పిటల్కి ఎందుకంటారా, మా చెల్లికైతే కొంచెం నీరసంగా ఉంటుందంట. సో ఆవిడనైతే మా చెల్లి కొంచెం చూపిద్దామనేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాము. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. కొంచెం తగ్గించు, అన్నీ వేసావుగా, అవన్నీ పక్కనైతే తర్వాత సర్దేదో కానీ మూతట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టితే ఇదిగో స్టవ్ ఆన్ చేయి. అది ఇది పెద్దది నొక్కు, మీడియం గట్టి ఉడికిచ్చుదాన్ని. ఫుల్గా అయితే మాడిపోద్ది ఉడక. ఎందుకు తగ్గించు తగ్గించు, కొంచెం ఫుల్గా నెట్టు మరి. చూసుకో తర్వాత తగ్గించుకో, మాడిపోద్ది. ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసి మూతెట్టి అదొకటి. సరే కదా, ఇంకా కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే మేము వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇంక ఇదిగోండి, ఇంకా హాస్పిటల్ పని అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఒక 1 అవర్ అయితే పడుతుంది అనమాట. ఇంకా మా చెల్లి ఇంకా చెకప్ కోసం అయితే ఇంకా లోపలికి వెళ్ళలేదు. కొంచెం నీరసంగా ఉంటుంది అనేసి తీసుకొని వస్తున్నాను. అసలు తిండి అయితే తినదండి. ఇంకా అందుకని ఇంకా చూపిద్దాము తిండిలో ఇంకా ఏమన్నా ఉందా, ఇంకా బలం ఇవి ఇంకా ఆకలి పడడానికి ఏమన్నా రాస్తారనేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో నేను చెల్లి అయితే నానైతే వచ్చాను. నానైతే బయట కూర్చున్నాడు. ఇంక విధంగానే ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. కర్రీ ఏమైంది అయితే చూపిస్తాను మీకు. చూసారా, ఇంకా చేపల కర్రీ అయితే ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది. ఆల్రెడీ ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా మా బుడ్డోడికి అయితే ఇంకా తినేసారు. టైం అయితే 2:30 అవుతుంది. ఇంక ఈ లోపు అయితే తినేసారనమాట. ఇంకా మేము ఇప్పుడే వచ్చాము. సో చాలా అయితే ఆకలిగా ఉందన్నమాట. సో చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా లోపల అయితే కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఇంకా మా చెల్లికి మా నాన్నకైతే పెట్టేసి ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నాను. ఇంక అందరూ తినేసారు, మిగతా వాళ్ళందరూ. సో మా బొడ్డోడు అయితే తినేసి అయితే చక్కగా పడుకున్నాడు అనమాట. సో నేను కూడా ఇంకా కర్రీ అయితే వేసుకొని చేపల కూర ఎట్లా ఉందనేసి ఒకసారి టేస్ట్ అయితే చెప్పి మీకు టేస్ట్ చూసి మీకు అయితే చెప్తాను ఇప్పుడు. సో చూసారు కదా, మంచి అసలు బాగా ఎండలు అయితే చాలా ఉందండి. అసలు మధ్యాహ్నం బాగా ఎండలు అయితే వచ్చేసాము. మంచి ఎండలు అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఇంకా ఆకలి వేసేసింది అనమాట. సో అన్నం పెట్టుకొని అయితే తినేస్తున్నాము చేపల కర్రీ. సో మా అమ్మ వండిన చేపల కర్రీ అనమాట. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.